సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చైతన్య ఆనంద్ స్పోర్ట్స్ సెంటర్లో ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెలు గోపిచంద్ బహుమతులు అందజేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చైతన్య ఆనంద్ స్పోర్ట్స్ సెంటర్లో 8 రోజులుగా నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు సాగుతున్నాయి. 15-17 సంవత్సరాల విభాగంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ టోర్నమెంట్కు 3330 ఎంట్రీలు వచ్చి దేశంలోని అతిపెద్ద ఈవెంట్గా నిలిచింది. ఏషియన్ ఛాంపియన్షిప్కు సెలక్షన్ ట్రయల్స్గా నిర్వహించిన టోర్నమెంట్ ఇది. In 30 years' time, to be able to come back and build all stuff, I think that's what is the new transformation. And what more is possible, so all of you have bright futures ahead, and I'm sure all of this, and really let's make thank Badminton Association of India, చేతనానంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈరోజు ఆల్ ఇండియా టోర్నమెంట్ జరగటం జరిగింది. దీంట్లో విశేషం ఏంటంటే 3,000కి పైగా ఎంట్రీస్ రావడం జరిగింది. ఇది మన దేశంలో అతిపెద్ద ఎంట్రీస్ వచ్చిన టోర్నమెంట్. సో ఇది చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి లెవెల్ ఆఫ్ ప్లేయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఇది మన ఏషియన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అండర్-15, అండర్-17కి దానికి సెలక్షన్ ట్రయల్స్గా అయిన టోర్నమెంట్. సో దీంట్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు గెలిచిన ప్లేయర్స్ అందరికీ నా విషెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇండియా సార్ ఇది చేతనానంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో యోనిక్స్ సన్రైజ్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఇది అండర్-15, అండర్-17 ఏషియన్ ఛాంపియన్షిప్కి సెలెక్షన్స్గా నిలిచింది. దీంట్లో 3,300 పైగా మనకి ఎంట్రీస్ రావడం జరిగింది. ఇది లాస్ట్ 1 వీక్లో మనకి 22 బ్యాడ్మింటన్ కోర్ట్స్లో జరగడం జరిగింది. ఇది మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి మనకి ఇచ్చిన టోర్నమెంట్. సో దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు ముగించుకొని ఈరోజు ఎవరైతే ఇక్కడ విన్నర్స్ రన్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ఏషియన్ ఛాంపియన్షిప్కి సెలక్షన్ ట్రయల్స్కి సెలెక్ట్ అయ్యారు.